హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లందరికీ ఇప్పుడే అందిన తాజా వార్త. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ పెన్షనర్ల పెండింగ్ బకాయిలు సమస్యలపై ముఖ్యమంత్రి గారికి వినతి. తక్షణ పరిష్కారానికైతే చర్యలు తీసుకుంటామని కూడా హామీ సీఎం గారైతే. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులు అంటే పెన్షనర్లు ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్థిక ఇబ్బందులు మరియు పెండింగ్లో ఉన్నటువంటి బకాయిల సమస్యలను గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లేందుకు పెన్షనర్ల సంఘాల ప్రతినిధులు ఇటీవల రాష్ట్ర సచివాలయంలో ఆయనను కలిశారు. ఈ బృందంలో ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ అధ్యక్షులు శ్రీ సుబ్బరాయన్ పాలంకి, ఏపీ ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ శ్రీ పురుషోత్తమ నాయుడు, సెక్రటరీ జనరల్ శ్రీ సతీష్ కుమార్ గారు పాల్గొన్నారు. వారు పెన్షనర్ల తరపున ముఖ్యమంత్రి గారికి ఒక వినతి పత్రాన్ని సమర్పించి తమ గోడును వెళ్లబోసుకున్నారు. ప్రధాన డిమాండ్లు ముఖ్యంగా ఏంటని చూసుకున్నట్లయితే డిమాండ్లు మరియు విజ్ఞప్తులు. పెన్షనర్ల ప్రతినిధులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చినటువంటి కీలక అంశాలు ఇవే అండి. మొదటిది డిఆర్ఎస్ రిలీఫ్ మరియు పిఆర్సీ బకాయిలను తక్షణమే చెల్లింపులు చేయాలి. పదవి విరమణ తర్వాత అతి కొద్ది పెన్షన్తో మాత్రమే ఆధారపడి జీవిస్తున్నటువంటి వేలాది మంది, లక్షలాది మంది పెన్షనర్లకు సకాలంలో అందాల్సినటువంటి డిఆర్ఎస్ రిలీఫ్ మరియు వేతన సవరణ సంఘం పిఆర్సీ బకాయిలను విడుదల కాక వారంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీటిని తక్షణమే విడుదల చేయాల్సిందిగా అయితే గట్టిగా కోరటమైనది. అలాగే ఈ లేఖ ద్వారా పెండింగ్ మెడికల్ బిల్లుల క్లియరెన్స్ కూడా ఉందన్నమాట. వృద్ధాప్యంలో అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నటువంటి పెన్షనర్లకు సంబంధించిన పెండింగ్లో ఉన్నటువంటి మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులను వెంటనే క్లియర్ చేసి వారికి ఆర్థికంగా అండగా నిలవాలని కూడా ఈ సందర్భంగా పెన్షనర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. అలాగే రిటైర్మెంట్ ప్రయోజనాల విడుదల. పదవి విరమణ చేసిన ఉద్యోగులు సకాలంలో అందాల్సిన గ్రాట్యుటీ, లీవ్ ఎన్కాష్మెంట్, ఇతర రిటైర్మెంట్ ప్రయోజనాలు కూడా చాలా కాలంగా దాదాపుగా సంవత్సరం నుంచి కూడా కొంతమంది అయితే వెయిట్ చేస్తున్నారు. అవన్నీ పెండింగ్లో ఉన్నాయని వాటిని తక్షణమే చెల్లించాలని కూడా ఈ లేఖ ద్వారా కోరటమైనది. అలాగే అతి ముఖ్యమైన మరొక అంశం ఏంటంటే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పునరుద్ధరణ. సమస్య ఏంటంటే గత ప్రభుత్వం 70 ఏళ్ళు పూర్తయ్యి 75 ఏళ్ళు వచ్చే వరకు కూడా 7% అదనపు పెన్షన్ను, 75 నుంచి 80 ఏళ్ళ వారికి 12% అదనపు పెన్షన్ను ఈ విధంగా తగ్గించేసింది. అంటే సీనియర్ సిటిజన్లకు ఇది ఒక అన్యాయం అని అయితే తెలిపారనమాట వారు. పాత పద్ధతి ప్రకారం 70 సంవత్సరాలు దాటిన వారికి 7% బదులు 10% ఉండేది. ఇక్కడ 3% తగ్గించారు. 11 పిఆర్సీ, రివర్స్ పిఆర్సీ చేసి. అలాగే 75 ఏళ్ల నుంచి 80 ఏళ్ల వారికి 15% అయితే ఉండేది ఇదివరకు. కానీ 3% తగ్గించి 12% చేశారు. కాబట్టి ఈ యొక్క తగ్గించినటువంటి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ను పునరుద్ధరించి సవరించిన స్లాబ్లతో తక్షణమే జీవో రూపంలో ప్రభుత్వ ఉత్తర్వులు విడుదల చేయాలని అయితే ఈ లేఖ ద్వారా కోరటమైనది. ఇక ఆర్థిక ప్రభావం. ఈ 3% అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌ని రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన సుమారు 50,000 మంది పెన్షనర్లకు ఈ యొక్క పునరుద్ధరణ వల్ల లబ్ధి చేకూరుతుందని, అలాగే దీనివల్ల ప్రభుత్వానికి కేవలం నెలకు 1,50,00,000 మాత్రమే అదనపు వ్యయం అవుతుంది అని కూడా కోరటమైనది. ఇది ప్రభుత్వానికి ఏమాత్రం పెద్దగా భారమైన అంశం కాదని వారు ముఖ్యమంత్రి గారికి వివరించారనమాట. ఈ విధంగా పొందే ఈ 50,000 మంది ఒక్కొక్క లబ్ధిదారునికి కేవలం 900 నుంచి 1,700 వరకు మాత్రమే ఈ అదనపు ప్రయోజనం కలుగుతుంది. ఈ 3% ఏదైతే తగ్గించారో దాన్ని పునరుద్ధరించడం వల్ల ఒక్కో పెన్షనర్‌కు అర్హత గల 50,000 మందిలో మాత్రం ఈ యొక్క 900 నుంచి 1,700 వరకు మాత్రమే ఈ లబ్ధి కలుగుతుంది. ఇది ప్రభుత్వానికి పెద్ద భారమేమీ కాదు. తిరిగి పునరుద్ధరించినట్లయితే మేము సాధించుకున్న హక్కులను కోల్పోయే
ఆహ్, అవకాశం లేకుండా చూడాలని జెప్పేసి కోరడం అనేది ఇది వృద్ధాప్యంలో వారికి ఎంతో సహాయకరంగా అయితే ఉంటుందని కూడా వారు ఈ లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. పెన్షనర్ల సమస్యల పరిష్కార మండలి ఏర్పాటు. సో, పెన్షన్ల సమస్యలను ఎప్పటికప్పుడు సమీక్షించి పరిష్కారానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, చీఫ్ సెక్రటరీ అధ్యక్షతన ఒక పెన్షనర్ల సమస్యల పరిష్కార మండలిని పెన్షనర్స్ గ్రేవియన్స్ రెసిడెన్షియల్ కౌన్సిల్ సారీ ఫ్రెండ్స్ పెన్షనర్ గవర్నెన్స్ రిడ్రెసల్ కౌన్సిల్ అంటే సమస్యల పరిష్కార మండలి అని చెప్పేసి ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది. సో, ఈ మండలిని ప్రతి 6 నెలలకు ఒకసారి రాష్ట్ర పెన్షన్ల సంఘాలతో సమావేశమై వారి సమస్యలను చర్చించి పరిష్కార మార్గాలను కూడా సూచించాలి అని చెప్పేసి విజ్ఞప్తి చేశారు. ఇక భావోద్వేగ విజ్ఞప్తి. గత 3.5 దశాబ్దాలకు పైగా ప్రభుత్వ సేవలలో ఉండి రాష్ట్ర అభివృద్ధికి, ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అమలుకు కృషి చేసిన జీవిత చరమకంలో ఉన్నటువంటి పెన్షనర్ల బాగోగులను చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఉందని వారు పెండింగ్ బకాయిలను చెల్లింపుల విషయంలో అత్యంత ప్రాధాన్యత ఇచ్చి మానవతా దృక్పథంతోనే వెంటనే స్పందించాలని కూడా వారు ముఖ్యమంత్రిని అభ్యర్థించారనమాట ఈ సందర్భంగా. సో, మరి ముఖ్యమంత్రి గారి స్పందన ఏమిటి? హామీ ఏమిటి అనేది చూసుకున్నట్లయితే పెన్షనర్ల ప్రతినిధులు లేవనెత్తినటువంటి సమస్యలను, వారి విజ్ఞప్తులను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సానుకూలంగానే వినటం అయితే పూర్తయింది. లేఖను అందుకున్నారు. పెన్షన్లు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులను అర్థం చేసుకొని ఆయన వారి సమస్యల పరిష్కారంపై సానుకూలంగానే ఈ మేరకు స్పందించారని సమాచారం. సో, ఈ అంశాలపై సమగ్రంగా చర్చించి తగిన చర్యలు తీసుకోవడానికి త్వరలోనే ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో ఒక ప్రత్యేక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేస్తామని కూడా ఈ మేరకు సీఎం చంద్రబాబు గారు హామీ ఇచ్చారు. సో, ఈ సమావేశం ద్వారా పెన్షన్ల సమస్యల పరిష్కారానికి సానుకూల చర్యలు తీసుకుంటామని, బకాయిల చెల్లింపులకు మార్గాలను కూడా అన్వేషిస్తామని సుబ్బరాయన్ గారికి మరియు ఇతర ప్రతినిధులకు ముఖ్యమంత్రి స్వయంగా నారా చంద్రబాబు నాయుడు గారే భరోసా అయితే ఇచ్చారని సమాచారం అందింది. ఈ మేరకు ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీ సో, త్వరలోనే ప్రత్యేక సమావేశం జరిగి పెండింగ్‌లో ఉన్నటువంటి బకాయిల విడుదలకు, క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పునరుద్ధరణకు మరియు ఇతర సమస్యల పరిష్కారానికి మార్గం సుగమం అవుతుందని రాష్ట్రంలోని లక్షలాది మంది పెన్షనర్లు వారి కుటుంబ సభ్యులతో ఆశగా అయితే ఎదురుచూస్తూ ఉన్నారు. సో, ఈ విధంగా పెన్షనర్లయితే వారి గోడు సీఎం ముఖ్యమంత్రి గారితో అయితే వెలిబుచ్చుకున్నారనమాట. సో, వీళ్ళు అడిగే ముఖ్యమైన డిమాండ్స్, న్యాయమైన డిమాండ్స్ ఏంటంటే, ఈ యొక్క ఏదైతే కౌన్సిల్ రిడ్రెసల్ కౌన్సిల్ అనేది ఏర్పాటు చేయాలని. ఎందుకంటే సమస్యలు చెప్పుకోవడానికి. అలాగే తగ్గించిన అడిషనల్ క్వాంటమ్ ఏదైతే ఉందో ఆ 3% తిరిగి పునరుద్ధరించాలని. అలాగే ఈ యొక్క రిటైర్మెంట్ బెనిఫిట్స్ సకాలంలో చెల్లించాలి అని, పెండింగ్ బిల్లులు క్లియర్ చేయాలని, ఒకేసారి కాకుండా విడతల వారీగా అయిన డీఆర్, పీఆర్సీ బకాయిలను కూడా సో, ఈ విధంగా చెల్లింపులు చేయాలని ప్రధానంగా లేఖ ద్వారా కోరటమైనది. సో, చంద్రబాబు నాయుడు గారు కూడా త్వరలోనే ఈ పెన్షన్లతో మీటింగ్ అయితే పెడదాము. జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ కూడా ఏర్పాటయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి. సో, త్వరలో శుభవార్త వస్తుందని అయితే ఆశిద్దాం. సో, ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకున్న తాజా సమాచారం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.